కార్యకర్తలకి, ఇక్కడికి విచ్చేసిన సోదరిమణులకి, సోదరులకి, అదేవిధంగా జన సైనికులకి, ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీకి చేరిన సోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ ఎంతో ఆశతో నా దగ్గరకు వచ్చి 10 రోజుల ముందు అనిల్ కుంబ్లే నా దగ్గర వచ్చి అమ్మా మేము మీ సమక్షంలో చేరతాము అని చెప్పి అడిగారు. నేను చెప్పాను, తెలుగుదేశం నాయకులు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టున్నాము, వాళ్ళ దగ్గర వెళ్ళి చేరండి అయ్యా, ఆల్రెడీ మేము క్యాంపెయినింగ్ లో ఉన్నాము, మాకు టైం లేదు అని చెప్పాను. నేను లేదమ్మా, మేము మీ దగ్గర సార్ దగ్గర మాత్రమే, మా ఊర్లోనే మేము వచ్చి చేరాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. దానికి స్పందించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది. నేను మీకందరికీ తెలుసు, ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను. నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి. మీ బాధ్యతలు, మీ సమస్యలు, మీ ఊర్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని తీరుస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాను. అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను, నేను పాలకురాలిని కాదు, సేవకురాలిని. ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను అనుకున్నాను, ఒక కుటుంబ స్త్రీగా రాజకీయాల్లోకి రావడంలో తప్పే ఉంది. ఎందుకంటే నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ పనిచేస్తున్నారు, డబ్బు వస్తుంది, ఇక్కడ పనిచేస్తున్నారు, డబ్బు వస్తుంది, లేదంటే పార్టీ మారారు, ఎవరు వెన్నుపోటుదారులు? మీరు పార్టీలో ఉండి మమ్మల్ని బూచిల్లాగా చూపించి డబ్బు పెట్టేస్తున్నారు పార్టీలో నుంచి డబ్బులు తెచ్చుకునే మీరు వెన్నుపోటుదారులు, మేము కాదు. మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం, అదే సేవ చేస్తాం. రాజకీయం అంటే సేవే అని మా భావ్యం, మా భాష్యం అన్ని కూడా. కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోండి, ఓటు అడగండి. మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక, ప్రజలు మా మీద చూపే అభిమానాన్ని తట్టుకోలేక పదే పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వికృత చేష్టలు మానేయమని మీకు అందరికి చెప్తున్నాను. విజయసాయిరెడ్డి గారు, మీకు కూడా చెప్తున్నాను నేను, మీరు ఒక పదవిలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా. ఎవరూ లేక మీరు ఇక్కడికి వచ్చి వీపీఆర్ మీద ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి ఇక్కడికి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నెల్లూరుకి చెప్పండి, మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి, ఓటు అడగండి. అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని, నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకండి నేను హెచ్చరిస్తున్నాను. ఇదున్న పెద్దలు, మీ అందరూ స్టేజ్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. అనిల్ కుంబ్లే పేరు చెప్పగానే అనిల్ కుంబ్లే నాకు క్రికెట్ ప్లేయర్ ఎంత పిచ్చి ఉంటే ఆ పేరు కూడా పెట్టుకున్నాడు అనిల్ కుంబ్లే. అట్టే వాళ్ళ బ్రదరు కిరణ్, వీళ్ళిద్దరు చేరడం, అట్టే వాళ్ళ టీం అంతా యంగ్స్టర్స్ మొత్తం చేరడం చాలా సంతోషం. నార్త్ రాజపాలెం రావడం, మేము వాళ్ళ కోసం వచ్చాం. ఈరోజు చేరికలు ఉన్నాయని రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ వీళ్ళందరినీ చూస్తుంటే రేపు ఈ రాజపాలెంలో కూడా మాకు ఇంత ధైర్యం ఇచ్చి ఈరోజు రాజపాలెంలో ప్రవీణ్, శ్రీధరు వీళ్ళిద్దరు తోడు వీళ్ళందరూ ఉన్నారంటే ఇక్కడ మనం మెజారిటీ తెచ్చుకోవడం ఖచ్చితం. ఈ మండలంలో మామూలుగా ఈ మండలంలో మనకి ఓటు బ్యాంకు చాలా సమస్య అని అంటున్నారు. బట్ వీళ్ళందరినీ చూస్తుంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి తోడు వీళ్ళందరూ మనం ఖచ్చితంగా ఈడ కూడా మెజారిటీ తెచ్చుకుంటాం. ఇప్పుడే ప్రశాంతం చెప్పినట్టు వీళ్ళకి ఓడిపోతారని మనసులో పడి రకరకాల డ్రామాలు వేస్తున్నారు. ఇవన్నీ చీప్ టాక్టిక్స్. నిన్న చూసాము, నిన్నేం చేశారు, మేమిద్దరం బ్యాక్ టు వైఎస్ఆర్సీపీ అని ప్రచారం, అది అయిపోయింది. దానికి నిన్న చెప్పాం. ఈ రోజు మళ్ళీ ఈమెదో మాట్లాడింది, వాళ్ళ సొంత వాళ్ళంతా ఎవరు
అన్నలు వాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదో అడిగి మనం ఏదో ఫ్రీగా మన బ్రదర్ కదా అని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏమి పెద్ద మనుషులు వీళ్ళు ఏం బుద్ధులో ఓడిపోతామనే ధైర్యం లేక వీళ్ళు మనం మొదలు పెట్టారు. ఏంటంటే డిస్టర్బెన్స్. మనం ఏదో ఫ్రీగా మన బ్రదర్ కదా అని మనం మాట్లాడితే ఇవన్నీ మార్కెట్లో ఏమి పెద్ద మనుషులు వీళ్ళు ఏం బుద్ధులో ఓడిపోతామనే ధైర్యం లేక వీళ్ళు మనం మొదలు పెట్టారు. ఏంటంటే డిస్టర్బెన్స్ చేయడం మనుషులను అందరినీ చేయండి, మీకు బుద్ధి ఉన్నంత చేయండి. భగవంతుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో భగవంతుడు చూపిస్తాడు మీకు. విజయసాయిరెడ్డి నీకు చెప్తుండా, నువ్వు కూడా నీకు అంత పెద్ద మనిషి వచ్చి ఇక్కడ ఈ పనులు చేయిస్తున్నావు కూర్చోబెట్టుకొని, మంచిది కాదు. నీకు కూడా ఓ రోజులు వస్తాయి, నీకు కూడా ఆ రోజు నువ్వు కూడా బాధపడతావు. ఈ ఎలక్షన్లు అనేది ఓ నెల, ఆ తర్వాత నువ్వు మామూలు జీవితానికి పోవాల్సిందే. ఆ రోజైనా బాధపడతావు. ఎలక్షన్లు మనము పోటీ చేసుకుందాం అంతేగాని ఇదేమో ట్రిక్స్ చీప్ ట్రిక్స్. ఏం చేస్తారో రోజు చేయండి. ఇట్టే మీకు ఎట్లా పొద్దుపోవాలంటే ఏ చేయాల్సిందే లేండి, చేయండి, చేసుకుంటా పోతుండండి మీరు. మాకేం ఇప్పుడు పోయేది ఏం లేదు. దీంతో ఇది అలవాటు పడిపోతాం. దీనికి కూడా ఇంకా వదిలిపెట్టారు. స్టార్ట్ అయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడుకోండి. నీకు చెప్తుండా, మీ అందరికీ చెప్తుండా, భగవంతుడు మీకు ఏం చూపిస్తారో ఆ రోజు విపిఆర్ గుర్తు వస్తాడు మీకు. ఆ భగవంతుడే చూపిస్తాడు ఆ రోజు. నేను గుర్తు రాకపోతే అప్పుడు ఆ రోజు ఇట్టన్నాడని మీ అందరికీ చెప్తున్నా. మీ అందరికి నేను కోరుకునేది ఒకటే, మీ అందరూ ప్రశాంత్కి సైకిల్ గుర్తేసి గెలిపించండి. మనకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ దుర్మార్గం ఇట్టే ఉంటది. అట్టే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి. మీ అందరూ కూడా ఈరోజు చాలా సంతోషం ఈ గ్రామం రావడం. మీ అందరిని చూస్తుంటే ఇట్టే ఉండాల మంది. ఈ పేసు ఇది ఇట్టే మనం ఎలక్షన్ దాకా మనందరం కష్టపడి గెలిపించుకునే బాధ్యత ఉంది. ఈరోజు మనకి ఇంకొక మంచి ఇది ఎన్డీఏలో మనం భాగస్తులు కావడం. మనకి ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ ఈ ముగ్గురు కలవడం కూడా మనకి ఒక బలం. ఈ బలం వల్ల కూడా మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మనమే రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది. ఎందుకంటే మనకి ఈ జన సైనికులు కూడా చాలా అదృష్టం మనతో కలవడం. చాలా దగ్గరలో చూస్తున్నాను, అంతా యంగ్స్టర్స్ చాలా ముందుకు పోతున్నారు. మనకు కూడా అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అంటే బీజేపీ తీసుకుంటే క్రమశిక్షణ పార్టీ, అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయింది. సో మన గెలుపుకి వీళ్ళిద్దరు మనతో చేరడం కూడా మనకి మంచిది, మనందరికి కూడా మంచిది. సెంటర్ లో ఖచ్చితంగా మోడీజీ అనేది ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అక్కడ కూడా. సో ఇవన్నీ మనకి మంచి ఫ్యూచర్ ఉంది. సో మీ అందరికి ఒకటే, సైకిల్ గుర్తుకేసి మీరందరూ ప్రశాంతమ్మని నన్ను గెలిపించండి అని కోరుకుంటుంటూ